నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. గత నెల 26వ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము నిజామాబాద్ జిల్లాలో 102 లిక్కర్ మద్యం రిటైల్ అవుట్లెట్స్ అంటామండి, A4 షాప్స్ అంటాం ఎక్సైజ్ లాంగ్వేజ్లో. A4 షాప్స్కి 2025-27 సంవత్సరానికి అనగా 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్ 2027 సంవత్సరానికి, అంటే గత రాబో 2 సంవత్సరాలకి షాప్స్ను డిస్పోజ్ చేయడానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నామండి. గత నెల 26వ తారీఖు నుండి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడము డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసు నిజామాబాద్ సుభాష్ నగర్ నందు తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు అంటే గత 13వ తారీఖు వరకు గత నెల 26వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మొత్తము 102 A4 షాపులకు 232 అప్లికేషన్స్ రావడం జరిగిందండి. మనకు జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 1 నిజామాబాదు, 2 బోధను, 3 ఆర్మూరు, 4 భీమ్గల్ మరియు మోర్తాడు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో 36 షాపులు నోటిఫై చేశామండి. ఇప్పటి వరకు 86 అప్లికేషన్స్ రావడం జరిగింది. బోధన్ ఎక్సైజ్ స్టేషన్లో 18 షాపులు ఉన్నాయండి, దానికి 38 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్లో 25 షాపులకు గాను 54 అప్లికేషన్స్ రావడం జరిగింది. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 32 అప్లికేషన్స్, అక్కడ 12 షాపులు ఉన్నాయి, 32 అప్లికేషన్స్ రావడం జరిగింది. మరియు మోర్తాడు స్టేషన్లో 11 షాపులు ఉన్నాయి, 22 అప్లికేషన్స్ రావడం జరిగింది. జిల్లా మొత్తం నిన్నటి వరకు అంటే 13వ తారీఖు వరకు 232 అప్లికేషన్స్ రావడం జరిగిందండి. గత లీజ్ ఇయర్లో అంటే 2023-25 సంవత్సరంలో మన జిల్లాలో 3759 అప్లికేషన్స్ రాబట్టి దాదాపు 78 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి నాన్ రిఫండబుల్ రూపేణ మనము జిల్లా నుంచి సమకూర్చడం జరిగింది. ఈసారి మేము ఇంకొక అదనంగా 2000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాదాపు 5000 అప్లికేషన్స్ రావడం అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ నెల 18వ తారీఖు శనివారం చివరి తేదీ నేను జిల్లా ప్రజలకు ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, అప్లై చేస్తున్నారో, యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మీరు లాస్ట్ రోజు వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, ఈ అయిన తర్వాత 23వ తారీఖు రోజు మన బోర్గాంలో అంటే నిజామాబాద్ అవుట్స్కట్స్లో బోర్గాంలో భారతీ గార్డెన్స్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేత ట్రయల్ ఆఫ్ లాట్స్ అంటే సెలెక్షన్ ఆఫ్ అప్లికెంట్స్ జరుగుతుందండి. భారతీ గార్డెన్స్, మాధవ్ నగర్, నిజామాబాద్ అవుట్స్కట్స్. ఓకే, నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్కి 36 షాపులకు గాను 86 అప్లికేషన్స్ వచ్చాయండి. బోధనకు 18 షాపులకు 38 అప్లికేషన్స్ వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్కి 25 షాపులు ఉంటే 54 అప్లికేషన్స్ వచ్చాయండి. లేదండి, అంటే ప్రభుత్వము ఈ ఇన్ఫ్లేషన్ అవన్నీ ఆ రకాలు ఆలోచించే 2017 నుంచి 2 లక్షలు ఉంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు పెంచింది, 3 లక్షలు. కానీ దీనికి 3 లక్షలకు ఎవరు వెనకపోతారని నేను భావించడం లేదు. కానీ అందరు ఏం చేస్తారంటే లాస్ట్ 2 రోజులు 3 రోజులు అప్లై చేస్తారు, దాంతో హెవీ రెస్ట్ ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసుకుంటే రెస్ట్ని తట్టుకోగలరని నేను కోరుతున్నాను. అవునండి, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ డిస్టిక్ కార్యాలయంలో 3 కౌంటర్లు ఏర్పాటు చేశామండి. ఇక్కడ బోధను, భీమ్గల్ మరియు మోర్తాడు స్టేషన్లకు సంబంధించిన షాపులకు అప్లికేషన్ తీసుకుంటాము. రద్దీని కొంచెం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మా జిల్లా ఆఫీస్కు 100 మీటర్ల దూరంలో ఉన్న SFS స్కూల్ పక్కకు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఉంటుంది. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో 2 కౌంటర్లు ఏర్పాటు చేశాము, నిజామాబాద్కు సంబంధించిన మరియు ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించింది.